హలో గైస్, సో మొన్న అయితే నేను బిర్యానీ వీడియో పెట్టినప్పుడు చాలామంది అడిగారు, అక్క ఫుల్ వీడియో పెట్టు అక్క, ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసారు కూడా చెప్పండి, మేము ట్రై చేస్తామని. సో పెట్టేస్తున్నా, చూసేయండి. మనకి కావాల్సినంత పెద్ద గిన్నె అయితే తీసుకోవాలి. తీసుకున్నాక అయితే మనం అయితే చికెన్ని కడిగి పక్క పెట్టుకుంటాం కదా. సో అదంతా వాటర్ లేకుండా తీసుకొని ఒక గిన్నెలు అయితే వేయాలి. వేసినాక అందులో కావాల్సిన ఐటమ్స్ అయితే వేసుకోవాలి. పసుపు, ఉప్పు, కారం, మళ్ళీ అల్లం పేస్ట్, తర్వాత అయితే మిరపకాయ, కొత్తిమీర, పుదీనా. మిరపకాయ అయితే మ్యాండేటరీ అని కాదు, మీ ఇష్టం. ఆ తర్వాత అయితే పెరుగు వేసుకొని మనకు కావాల్సినంత అయితే మిక్స్ చేసుకోవాలి. దానికన్నా ముందు మనం ఉల్లిగడ్డలు అనేది ఎంచినాక బ్రౌనిష్ కలర్ వచ్చినాక తీసుకొని అల్లు వేయాలి. ఆ తర్వాత అయితే బాస్మతి రైస్ అయితే రెడీ ఉంచుకోవాలి. అంటే వాటర్లో నానబెట్టినాక అయితే మంచిగా ఉడుకుతాయి. సో ముందే మనం చాలాసేపు నానబెట్టుకోవాలి. దగ్గర ఒక అర్ధగంట నానబెట్టుకుంటే చాలు. తర్వాత అయితే ఒక గిన్నెలో వాటర్ పోసుకొని ఇందాక చూపించినవి అయితే అవన్నీ వేసుకోవాలి. మసాలాలు, బిర్యానీ ఆకులు అవన్నీ వేసుకున్నాక అవి కొంచెం మసిలినాక మనమైతే ఇందాక బగారా రైస్ వండినాం కదా, అది వేయాలి. అది వేసినాక అయితే కొంచెం అట్లనే ఉంచాలి. ఆ తర్వాత అయితే అంత ఉడికినాక మనమైతే మళ్ళీ ఇందాక చికెన్ మనం అన్నీ మిక్స్ చేసుకొని పెట్టుకున్నాం కదా, అందులో అయితే వేసి పెట్టాలి. అందులో వేసినాక టేస్ట్ కోసం మీరు నెయ్యి వేసుకుంటే వేసుకొని, లేకపోతే లేదు. నెయ్యి వేసుకొని దాన్ని కొత్తిమీర చల్లుకొని అయితే పెట్టుకొని, సో ఒక 15 to 20 minutes అయితే బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. ఆ తర్వాత అయితే వేడి బిర్యానీ అయితే రెడీ చేసుకొని తినేసేయడం. దానికైతే పక్కన ఉల్లిగడ్డ, టమాటా, మజ్జిగ అయితే ఉండాలి పక్క. మొత్తం వీడియో చూసినందుకు థ్యాంక్ యూ, బై బాయ్.